నర్రా విజయ్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్. విజయ్ గారు నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం. ఇవాళ ప్రభాకర్ రెడ్డి స్టేట్మెంట్ ఏంటంటే మహేందర్ రెడ్డి మేరకే, ఆయన ఆజ్ఞల మేరకే నేను చేశాను, ఆయన ఏం చెప్తే అది చేశాను అని చెప్తున్నారు. పొలిటికల్ లీడర్షిప్ కాదు అంటున్నారు. అదేనండి, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, ఇది పోలీస్ అధికారుల ఇగో హర్ట్ అవ్వడం వల్ల ఇంతవరకు వచ్చింది. ఈయన ప్రభాకర్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు, ఆయన డీజీపీగా ఉన్నప్పుడు ఇద్దరి మధ్యలో ప్లస్ ఇంకా కొంతమంది ఆఫీసర్స్ మధ్యలో ఏదో కొన్ని విషయాల దగ్గర చిన్న చిన్న ఈగో హర్ట్ అయినట్టుగా అనిపిస్తుంది. ఆ నేపథ్యంలో అధికారం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి విచారణ, ఈ రకమైనది తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభాకర్ నిన్న మొన్నటి వరకు ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ శ్రవణ్ రావుని తీసుకొచ్చిన తర్వాత ఇక మొత్తం అయిపోయింది. శ్రవణ్ రావు వచ్చిన తర్వాత ఇక క్లోజ్ అయిపోతుంది, మొత్తం బయటపడుతుంది అన్నది. శ్రవణ్ రావు వచ్చి విచారణ చేసిన తర్వాత ఆయన కేసుకు సంబంధించి అరెస్ట్ చేయలేకపోయారు. ప్లస్ ఆయనకి ఈగో హర్ట్ అయిందో ఏమో వేరే కేసులలో బుక్ చేసి మోసం చేసింది అనే దాంట్లో అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ప్రభాకర్ రావు వస్తే మొత్తం తేలుతుంది అన్నారు. ప్రభాకర్ రావు వస్తే ఇప్పుడు ఏం తేలింది, డీజీపీ మహేందర్ రెడ్డి గారు చెప్తేనే చేసిన అనేది అన్నారు. ఇప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి కూడా పిలవాల్సి వస్తుంది, ఆయన విచారణ చేయాల్సి వస్తుంది, చేసేటువంటి పరిస్థితి. కానీ డైరెక్ట్ గా కేసీఆర్ కు రిపోర్ట్ చేశారు అంటున్నారు కదా. ఇక అది ఇంటెలిజెన్స్ డైరెక్ట్ గా నేను కేసీఆర్ చేశానా అనేది తర్వాత విషయం. రిపోర్ట్ చేస్తే చేయొచ్చు, రిపోర్ట్ చేయడం వేరు, డీజీపీ చెప్తేనే చేసినా అన్న తర్వాత. శరత్ గారు ఇప్పుడు మనతో పాటు శరత్ గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆ హోంశాఖ చూసింది ఆయనే హైకోర్టులో. ఆయన చెప్పేది ఏంటంటే ఆయన మొత్తం ప్రగతి భవన్ లో ఉన్నారు, ఎప్పుడు కూడా డీజీపీ ఆఫీసులు లేరు అంటారు. శరత్ గారు ఆయన డీజీపీ ఆఫీస్ పక్కకే ఆఫీస్ ఉంటుంది. డీజీపీ ఈయన ఎందుకంటే హై ర్యాంక్ వెల్ నోన్ ఫ్యాక్ట్ సార్. ఎవరైనా ప్రగతి భవన్ లో ఎంట్రీ ఉంటే, ఎవరికైనా ఎంట్రీ దొరికి ఉంటే వాళ్ళని చెప్పానండి. ప్రభాకర్ రావు వేర్ వాజ్ హీ, వెన్ డిడ్ హీ గో టు డీజీపీస్ ఆఫీస్, వెదర్ హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ ప్రగతి భవన్ ఆర్ నాట్. ఎవరైనా చూసిన వాళ్ళతో మాట్లాడితే అంతెందుకండి. ఇప్పుడు ఈటెల రాజేందర్ వీళ్ళని సపోజ్ ఎగ్జామిన్ చేసి ఆయన ఫోన్లు కూడా ట్యాప్ చేశారు కదా. ఆయన అడిగితే చెప్తాడు కదా, ఆయన కేబినెట్ మినిస్టర్ గా ఉండే, ఏమండి మీరు ప్రభాకర్ రావును ఎక్కడ చూసేవాళ్ళు రోజు అని. వాళ్ళు చూసే ఇప్పుడు వాళ్ళు ఉదయం పోయినప్పుడు ఏడనో పోయినప్పుడు అటు ఉంటారండి. డీజీపీ ప్రభాకర్ రావు మాట్లాడుకు ఇప్పుడు శివధర్ రెడ్డి ఉన్నారు ఇంటెలిజెన్స్ చీఫ్, డీజీపీతో మాట్లాడుకుంటూనే ఉంటారా? వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉంటారండి. అది ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. అన్నాను అంతే. వాళ్ళు డీజీపీకి సీఎం కు డైరెక్ట్ రిపోర్ట్ చేయొచ్చు, కొన్ని అంశాలు డీజీపీ చెప్తే చేస్తారు, డీజీపీ కూడా రిపోర్ట్ చేస్తారు. అల్టిమేట్ గా డీజీపీ. విజయ్ గారు ఇప్పుడు జరిగింది ఏంటంటే 600 ఫోన్లు లీగల్ గా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చి ట్యాప్ చేశారు. దానిలో రాజకీయ నేతలే ఉన్నాయి, మావోయిస్ట్ సింపథైజర్ అని ఇచ్చారు, కానీ చూస్తే అన్ని రాజకీయ నేతల ఫోన్లు ఉన్నాయి. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ కూడా అట్లే ట్రాపింగ్ చేశారు, అప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. దానికి సంబంధించి విచారణ, ఫోన్ ట్యాపింగ్ 600. మన జర్నలిస్టులు కూడా ఏమైంది తెలుసా, ఇట్లనే జర్నలిస్టులకు సంబంధించినటువంటి మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు ఇట్లా సాక్షిగా మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని ఓవరాల్ గా చెప్తున్నారు. చెప్తే కొంతమంది జర్నలిస్టులు మా ఫోన్ ట్యాప్ కావాలి మేమెందుకు కంప్లైంట్ ఇస్తాము అని అన్నారు. అంటే జూబ్లీ పోలీస్ స్టేషన్ కి పొద్దున పిలిచి సాయంత్రం వరకు కూర్చోబెట్టి పంపిస్తున్నారు సీనియర్ జర్నలిస్టులనే పోలీసు వాళ్ళు. కనీసం మాకు 41 నోటీస్ కానీ ఏదైనా నోటీస్ అన్ని ఇవ్వండి అని. ఒక జర్నలిస్ట్ అయితే కోర్టుకు కూడా పోయినాడు, అది కూడా బయట పడుతుంది. వాళ్ళని ఇట్లా వేధిస్తున్నారు అనే విషయంపై కోర్టుకు కూడా పోయినాడు, త్వరలో అది కూడా బయట పడుతుంది. అనవసరంగా మీరు ఇట్లా ప్రభాకర్ రావు మీద సాక్ష్యం చెప్పండి, ప్రభాకర్ రావుకు వ్యతిరేకంగా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. చెప్తుంటే వాళ్ళు మా ఫోన్ ఏం ట్యాప్ కాలేదు మేమెందుకు ఇవ్వాలి, వీళ్ళు చెప్తున్నారు నువ్వు ఫలానా పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఆ జర్నలిస్ట్ కి, మీరు ఇట్లా ఫలానా రోజు ఇస్తుంది ఫలానా మీరు ఇవ్వాలి మీ ఫోన్ ట్యాప్ అయిందని వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు అదే మిగతా 600 ఫోన్లు కూడా పొలిటికల్ లీడర్ కాబట్టి చెప్పగానే పోలీసు వాళ్ళు చెప్పగానే వచ్చిస్తున్నారు. జర్నలిస్టులు ఎందుకు ఇస్తారు, మా ఫోన్ ట్యాప్ కాలేదండి మేమెందుకు ఇస్తాము అని వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఇంటికి పోతున్నారు, ఊరికైనా పిలుస్తున్నారు, ఎలాంటి ఫోన్ చేసి పిలుస్తున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి పంపుతున్నారు. వాళ్ళు ఇవ్వట్లేదు కంప్లైంట్ ఇవ్వమంటే. ఇట్లాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ 600 ఫోన్లు కూడా అట్లనే అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది ఎందుకంటే పొలిటికల్ గా ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ గా ఉంటే వస్తారు, కంప్లైంట్ ఇస్తుంటారు, పోతుంటారు. అంటే ఆ నెంబర్ ఉందట, ఆయన నెంబర్ ఉందట, 600 నెంబర్లు ఇచ్చిన దానిలో ఆయన నెంబర్ ఉంది మహేష్ కుమార్ గౌడ్ది, ఆయన మావోయిస్ట్ సింపథైజర్ అని పెట్టారట. ఆయన మొన్న నాకు లైవ్ లో చెప్పారు.
నన్ను మావోయిస్ట్ సింపథైజర్ కింద లెక్కేసి నా ఫోన్ ట్యాపింగ్ చేశారు. అప్పుడు నేను వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. 600 ఫోన్ లీగల్ గా హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పెట్టిన డాటా. ఇప్పుడు సరే హార్డ్ డిస్క్ ధ్వంసం అది వేరే సంగతి. ప్రణీత్ రావు లీగల్ గానే పెడితే హోంశాఖ సెక్రటరీ ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు, డీజీపీ ఎట్లా లీగల్ గా పెట్టినట్లయితే డీజీపీకి కూడా తెలుస్తుంది. డీజీపీ కూడా అదే ఆ సమయంలో డీజీపీ మహేందర్ రెడ్డి కాదు. ఆ సమయంలో డీజీపీ మహేందర్ రెడ్డి కాదు, అప్పుడు అంజనీ కుమార్. అప్పుడు చేంజ్ అయ్యారు. అంజనీ కుమారే నవంబర్ 15 అంజనీ కుమార్ అంటున్నది డీజీపీ హోదా. డీజీపీ పేరు వ్యక్తి ఎవరు ఉన్నప్పటికీ డీజీపీ హోం సెక్రటరీ. డీజీపీ దగ్గర పోతుందా శరత్ గారు? ఎవరు టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుంది? హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ డీజీపీ దగ్గర పోదా? డీజీపీ దగ్గర పోదా? పోతుంది. ఈ విల్ హ్యావ్ నాలెడ్జ్. కాకపోతే ఇప్పుడు నేను అనేది ఒకటే మాట అండి. నౌ దట్ ప్రభాకర్ రావు హెస్ డిస్క్లోజ్ ద నేమ్ ఆఫ్ డీజీపీ మహేందర్ రెడ్డి కాబట్టి హీ షుడ్ ఆల్సో బి ఎగ్జామిన్. వాట్ ఇస్ రాంగ్? పిలుస్తున్నారట ఆయన సిఐడి ఆయన పిలుస్తున్నారనే సమాచారం వచ్చింది. Definitely, he should also clarify what is his role in the telephone tapping, to what extent he was informed, and what was the information furnished to him, whether he was properly briefed or his consent was obtained by fraud or coercion. అది కూడా తెలవాలా. ఓకే. ఇప్పుడు డీజీపీ గారు కూడా he has to work in tandem with the honorable chief minister. ఒకవేళ if the chief minister had exerted pressure, he should disclose now. మకాన్ సింగ్ గారు ఇప్పుడు నర్రా విజయ్ గారు ఏమంటారంటే కొద్దిమంది జర్నలిస్టుల మీద మిగతా వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారు. మీరు ఫోన్ ట్యాప్ అయిందని మీరు కంప్లైంట్ ఇవ్వండి అని పోలీసుల నుంచి ఒత్తిడి ఉంది అంటున్నారు. ట్యాప్ కానప్పటికీ నర్రా విజయ్ గారు అంత బోగస్ అండి. 4-5 సార్లు అడిగా. శరత్ గారు చెప్పింది ఉర్దూ ప్రావర్బ్ ఒకటి ఉంది సార్, ఆ బయల్ ముజే మార్ అని. ఇప్పుడు ఆయన పేరు చెప్పి ఎగిరి తండించుకున్నట్టు అవుతుంది. ఆ బయల్ ముజే మార్ అని ప్రభాకర్ రావు లేపి తండించుకున్నట్టు అవుతుంది ఇప్పుడు. అంతే. యా విజయ్ గారు చెప్పండి. నిజంగా మీకు తెలిసిన జర్నలిస్టులు అని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు బయటకు వస్తారా? బయటికి రాకపోతే చెప్తుంటారు వాళ్ళు. బయటకు వస్తారా లేదా అని వాళ్ళు ఇంటర్నల్ గానైతే మేము ఇవ్వము అని చెప్తున్నారు. మకాన్ సింగ్ గారు ఏదో చెప్తున్నారు. విజయ్ గారు మాట్లాడేది వినబడట్లేదు. నాకు ఏం మాట్లాడేది తెలియదు. మాట్లాడేది వినబడుతుంది. ఆయన ఏమన్నారంటే విజయ్ గారు, కొద్దిమంది జర్నలిస్టులను పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు, మీ ఫోన్ ట్యాప్ అయింది మీరు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని. మా ఫోన్ ట్యాప్ కాలేదని ఆ జర్నలిస్టులు అంటున్నారని ఆయన చెప్తున్నారు. ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్ కదా, ఆయనకు తెలిసిన జర్నలిస్టే కదా. అలాంటి అవసరం డిపార్ట్మెంట్ కి కానీ వారికి ఉండదు. ఒకవేళ ఉండదంటే బయటకు వచ్చి చెప్పానని ఇట్లా చెప్పంటారు మేము బలవంతంగా అని చెప్పి పోలీస్ స్టేషన్ లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అని అంటారు. పూర్తి అబద్ధం సార్. అట్లా ఎవరు చేయరు, అంత పిచ్చోళ్ళు ఎవరు కాదు. అట్లా జరిగితే కనుక బయటకు వస్తుంది అంటారు. డెఫినెట్ గా. ఎందుకు జరుగుతుంది అట్లా? ఏం అవసరం? ప్రభుత్వానికి ఏం అవసరం? పోలీస్ కి ఏం అవసరం? పోలీస్ ఇప్పుడు జరిగింది, గతంలో జరిగిన ప్రభాకర్ రావు గారి మీద ఇరిగేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాని మీద అందరం ఆ రోజు ఇవన్నీ ట్యాప్ జరిగినాయని చెప్పి కంప్లైంట్ ఎలక్షన్ల ముందు ఇచ్చినాం, ఎలక్షన్ల తర్వాత ఇచ్చినాం. సంవత్సరం తర్వాత ఆయన ఈ రోజు రావడం. ఇప్పుడే శరత్ గారు చెప్పారు, ఇదివరకు కూడా చాలా సార్లు చర్చలు జరిగినాయి. ఈ ట్యాపింగ్ వ్యవస్థ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ సంబంధించింది ఒక సోషల్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీదనో టెర్రరిస్ట్ల మీదనో కొన్ని డిపార్ట్మెంట్లు చేసి, అట్లాంటిది ఇవాళ ఇక్కడ నక్సలైట్ల అన్న పేరు మీద మొదలు పెట్టుకొని ఇలా రాజకీయ కక్షపూరిత చర్య ప్రతిపక్ష నాయకుల మీద, వ్యక్తిగత నాయకుల మీద, జడ్జిల మీద, ఎవరు పడితే వాళ్ళ మీద చేసి వాళ్ళు చేసేది. చాలా చక్కగా చెప్పారు శరత్ గారు. అదొక అక్కడ చేరి కావాలనుకున్నప్పుడు అయిపోయినా కూడా అక్కడ వాళ్ళు చేసిన ఘనకార్యం. ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి. చెప్పండి సార్, ఇందులో ఇంకొక ఆస్పెక్ట్ ఉంది భరత్. చెప్పండి. అదేమంటే ఇప్పుడు ఈ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇట్ విల్ బి షేర్డ్ బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. వీళ్ళు కలెక్షన్ చేసుకుని వీళ్ళ దగ్గర పెట్టుకోరు. సో ది దెన్ చీఫ్ మినిస్టర్ హాజ్ ఆల్సో నాలెడ్జ్ అబౌట్ ది ఫోన్ ట్యాపింగ్. మనము ఈవెన్ కేసీఆర్ షుడ్ ఆల్సో బి ఎగ్జామిన్ అండ్ ది దెన్ హోమ్ మినిస్టర్ షుడ్ ఆల్సో బి ఎగ్జామిన్. మీరు అట్లా సింపుల్ గా వదిలెట్టడానికి వీల్లేదు. ఇది ఏదో సింపుల్ గా చిన్నపిల్లల ఆట కాదు. ఎందుకంటే అప్పుడు హోమ్ మినిస్టర్ కి ఏమాత్రం నాలెడ్జ్ ఉండదా?
అప్పుడు అది ఎవరి కోసం కలెక్ట్ చేసినారు? వీళ్ళకి సొంత ప్రొటెక్షన్ కోసమా? కాదు కదా, టు ప్రొటెక్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ద డే. సో హూ ఆర్ ది ఇంపార్టెంట్ పర్సన్స్? దీదెన్ చీఫ్ మినిస్టర్, దీదెన్ హోమ్ అంటే మినిస్టర్. ఇప్పుడు ఒకటి ఇక్కడ నా డౌట్, ఇప్పుడు కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ నుంచి రోజు బ్రీఫింగ్ ఉంటుంది ముఖ్యమంత్రిగా, కానీ వాళ్ళు ఆ బ్రీఫింగ్ ఆయన సమాచారం మేము వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మాకు తెలిసిందని చెప్పారని ఏముంది? వాళ్ళ వేరే అలా కాదు కదా సార్. ఇప్పుడు ఒక విషయము, రాజకీయ ప్రత్యర్థులు ఏ పావులు ఎట్లా కదులుపుతున్నారు, మళ్ళీ అధికారంలో మనమే ఉండాలన్నప్పుడు ఎవడి ఆటలు కట్టకండు చేయాలా, ఇప్పుడు బాస్ అప్పీజ్మెంట్ కోసం చేయాలన్నప్పుడు బాస్ అప్పీజ్మెంట్ కోసం వీళ్ళు రకరకాల మార్గాలు ఎంచుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అన్నది ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్, పొలిటికల్ గ్యాదరింగ్ అన్నది ఉంటది. మావోయిస్ట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఉంటది. కేసీఆర్ అదే చెప్పారని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఫోన్ ట్యాపింగ్ ద్వారా మేము సమాచారం సేకరించామని చెప్పారని ఉంటుందా అట్లా? సార్ మీకు ఒక విషయం చెప్పాలా సార్, ఇప్పుడు దీని కనెక్టెడ్ గానే ఫోన్ ట్యాపింగ్ చేయకుంటే ఎమ్మెల్యేస్ పోచింగ్ కేసే లేదు సార్. ఎమ్మెల్యే పోచింగ్ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ విచ్ డిపార్ట్మెంట్ చీఫ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడు. ఓట్ ఫర్ క్యాష్ ఫర్ ఓట్ కూడా లేదు. ఈవెన్ చీఫ్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పినాడు ఎవరెవరు ఏమేం చేసినారు, ఎట్లెట్లా చేసినారు అని చెప్పినాడు. మా ఎమ్మెల్యేలు చెప్పారు మాకు అన్నాడు. మా ఎమ్మెల్యేలు ఎవరు, రోహిత్ రెడ్డి ప్లస్ ఎమ్మెల్యేలకు ఫోన్ వచ్చింది. సింహాయాజీ ఫోన్ నుంచి నందు మాట్లాడింది, నందు ఫోన్ నుంచి వేరే వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్ ఎట్లకెళ్ళొస్తుంది సార్? ఇప్పుడు ఈ రోజు ప్రభాకర్ రావు చేసిన తప్పు కేసీఆర్ మేడకు చుట్టుకోబోతుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు చెప్పట్లేదు, మహేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. మహేందర్ రెడ్డి గారు వచ్చి సీఎం గారి రిక్వెస్ట్ మేరకు ఆయనను ప్రగతి భవన్ అసైన్ చేయండి అని చెప్పడం, ఆయన రోజు ఆయన స్టేట్మెంట్లు ముఖ్యమంత్రి గారికి స్వయంగా సబ్మిట్ చేస్తుండే, అంటే అప్పుడు ఆటోమేటిక్ గా కేసీఆర్ ను పిలవాల్సి వస్తుంది కదా. వీళ్ళకి ఎవరు సలహాలు ఇస్తున్నారో చచ్చు సలహాలు. ఏసీబీ కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ వేయడమే తప్పు, ఏసీబీ కేసులో క్వాష్ పిటిషన్ లేరు. అట్లే వీళ్ళ లీగల్ టీం పూర్తిగా ముంచేస్తుంది. ఈ రోజు ఇచ్చిన లీగల్ అడ్వైస్ కూడా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్పడం అనేది ఆయనను లాగడం ద్వారా చుక్కలను కలిపేసినట్టు అయింది. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఈ రోజు కేసీఆర్ గారి పేరు చెప్తే నెక్స్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కేసీఆర్ పేరు వస్తుంది, హోమ్ మినిస్టర్ పేరు కూడా వస్తుంది. వాళ్ళని కూడా సంబంధం చేయాల్సి వస్తుంది, వాళ్ళని కూడా క్వశ్చన్ చేయాలి. విజయ్ గారు ఉన్నారా లైన్ లో? విజయ్ గారు ఏమంటారు? చూశారు కదా, అల్టిమేట్ గా మళ్ళీ ఇది కేసీఆర్ దగ్గరికి వెళ్తుంది అంటారు. విజయ్ గారు మాట్లాడింది ముందైతే డీజీపీని మహేందర్ రెడ్డిని పిలవాలండి. పిలిచి విచారణ చేస్తే ఆయన ఏ పేరు చెప్తాడా చెప్పడా, లేకపోతే మాకు రెగ్యులర్ ఆయన కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేసిన తెలంగాణ ఉద్యమం అప్పుడు ఆయన కూడా ఇంటెలిజెన్స్ చీఫ్ గానే చేశారు. మహేందర్ రెడ్డి గారు కూడా మహేందర్ రెడ్డి గారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడే అప్పుడు కూడా ట్యాపింగ్ అయితే. ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వాలు గాని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాయండి. అనధికారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ లో చేసింది కదా, ఏబి వెంకటేశ్వరరావు విషయం తెలిసిపోయింది కదా. కానీ అది అక్కడ చట్ట ప్రకారం దొరుకుతలేదు, చట్ట ప్రకారం ఉండట్లేదు. మరి దానికి ఏం చేయాలి అసలు? లేకపోతే టెలిగ్రాఫ్ చట్టాన్ని మొత్తం సవరించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలేంది, తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కావచ్చు. ఒకవేళ ప్రభుత్వం కనుక ఇప్పుడు ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి ఉందనుకోండి, ప్రభుత్వం అలర్ట్ లేకపోయి ఉంటే, అప్పుడు అలర్ట్ రికార్డ్ చేయకపోయి ఉంటే ప్రభుత్వం కూలిపోయేది కదా. మరి కొత్తగా వచ్చినటువంటి రాష్ట్రం చాలా ఇబ్బంది పాడేది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నటువంటి అదొక చట్ట విరుద్ధమైనటువంటి కార్యక్రమం. అలర్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నందువల్ల రాష్ట్ర ప్రభుత్వం నిలబడ్డది. మరి ఒక నిజంగా స్వతంత్ర పోరాటం లాగా చేసి తెచ్చుకున్న రాష్ట్రాన్ని కూలగొట్టాలని చూసినటువంటి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అట్లాంటి అలర్ట్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే ప్రజల భవిష్యత్తు, తెలంగాణ రాష్ట్రము ఒక విఫల రాష్ట్రంగా నిరూపించే ప్రయత్నం కుట్ర చేసినట్టే కదా, అస్థిరత క్రియేట్ చేయడానికే. అది ఎంత డేంజర్, తప్పదు. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం అటువంటి సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పనిసరి అంటారు. అలాంటి ప్రతిపక్షంలోకి రాగానే ఫండమెంటల్ రైట్స్ గుర్తొస్తాయి. ఇంకొక విషయం భరత్ గారు, ప్రతిపక్షం రాగానే ఫండమెంటల్ రైట్స్ గుర్తుకొస్తే, అధికార పక్షం రాగానే ఫోన్ ట్యాపింగ్ గుర్తుకొస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అందరూ చేస్తున్నారండి, చేయని వాళ్ళు ఎవరు లేరు. దీనిలో ఏమంటారు? అందరూ అదే సామెత ఉంది కదా,
ఇప్పుడు అందరు ఇప్పుడు మోడీ ఉన్నారు, పెగాసిస్ అనే పెద్ద గొడవ పార్లమెంట్ లోనే గొడవ అయింది. రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ అవుతుంది అని విజయ్ గారు మాట్లాడేది వినబడతలేదు సార్. దాదాపు 10-20 వేల విజయ్ గారు మాట్లాడింది నేను మీకు బ్రీఫ్ చేస్తాను తర్వాత మాట్లాడండి. భరత్